Garuda Express, an international courier service. రాష్ట్రంలోని 3 స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ నియోజకవర్గాలతో పాటు మరో 3 పట్టభద్రులు 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన గంటకే ఫలితాలను కలెక్టర్ ప్రకటించారు. ఈ ఫలితాలలో వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు. మొత్తం 5 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 852 ఓట్లుండగా ఎన్నికల్లో 851 ఓట్లు పోలయ్యాయి. అందులో 465 ఓట్లు టీడీపీకు, 378 ఓట్లు వైసీపీకు వచ్చినట్లు కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. ఇందులో 2 ఓట్లు చెల్లనివి కాగా మరో 10 ఓట్లు తేలలేదు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిక్యం ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థిని నిలబెట్టింది. అధికారంతో పాటు ప్రలోభాల పర్వానికి తెరతీసి ఎట్టకేలకు అనుకున్నది సాధించిందని వైసీపీ వ్యాఖ్యానించింది. మంత్రి నారాయణ అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్హాజరై వాకాటి గెలుపుకు దగ్గర ఉండి చక్రం తిప్పారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.